ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము సండే స్పెషల్ కదా చేపలు తెచ్చుకున్నాము. మీరేం తెచ్చుకున్నారు, మీరేం వండుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే మేము చేపలు చేస్తున్నాము, అది కూడా మా ఆయన చేస్తుండు. చూద్దాం రండి ఏం చేస్తుందో. ఏం చేస్తున్నాం, కడుగుతున్నా చేపలు. ఏం చేస్తున్నాం? హలో హాయ్ ఫ్రెండ్స్. తనని వంట చేయమంటే నన్ను చేయమని పెట్టింది. ఫిష్ కర్రీ నేను చేయాలంట. ఇప్పుడే కడుగుతున్నాను ఫిష్లు అయితే. నేనైతే 1 కిలో ఫిష్ తెచ్చాను. ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను ఎట్లా చేయాలో. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటాను. మనకి తగినంత, మనకి ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం, తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను, 1.5 స్పూన్ వేసుకున్నాను. ఉప్పు కూడా మనకి తగినంతనే, తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తగ్గించుకోలేము కదా, చూసుకొని వేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా చేస్తే కొద్దిగా 1 స్పూన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. మళ్ళీ తాలింపు పెట్టినప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాం. అల్లం పేస్ట్, ధనియాల పౌడర్ వేసాను. ఇప్పుడు ఫిష్ మసాలా వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత కూడా అప్పుడు కొద్దిగా కావాలంటే మనం వేసుకోవచ్చు, టేస్ట్ రావాలంటే. ఇప్పుడు చూడండి, నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మీరు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తగినంత కావాలంటే కూడా సరిపోతుందంతా కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు వేసాను. దీనిలోకి అయితే టమాటా ఏమి తీసుకోలేదు. ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 1.5 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మనం కలుపుకుందాం. వెంటనే వేసుకోవచ్చు. లాస్ట్ వీక్ కూడా చేశాను నేను, మంచిగా చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉండే. ఉంటే ఏం చేసింది మా భార్య, వీడియో అప్లోడ్ చేయడానికి పోయి గ్యాలరీలోకి వెళ్ళి ఆ వీడియోని డిలీట్ చేసేసింది. ఇలా సేవ్ అయింది అనుకోండి, అది అలా ఏదో దానిలో అప్లోడ్ చేసింది అనుకోండి, మొత్తానికి డిలీట్ చేసి పడేసింది. ఆ వీడియో కనిపిస్తుంది. అంత కష్టపడి చేసింది వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేస్తుంది. బిర్యానాకు యాలకు బుడ్డ 1 ఇంచు చెక్క వేసాము. ఇలా వేగుతుంది. ఫ్రెండ్స్, ఉల్లిపాయ అయితే వేగింది. బాగా వేగిన తర్వాత ఇదైతే మనం చింతపండు ఒకటి తీసుకోవాలి. ఫస్ట్ నానబెట్టుకొని పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలంటే పులుపు ఎంత మనకు అవసరమైతే అంత. నేనైతే చేపలు వేసేస్తున్నా. మనం ఇప్పుడే మంచిగా కలుపుకోవాలి. మంచిగా తర్వాత అంతా కలిసిన తర్వాత స్పూన్ పెద్దది అని చెప్పిన అందుకే, ఇది నాకు రావట్లేదు. ఇంత చిన్న స్పూన్లు వేస్తుంది. మనం వేసుకున్న తర్వాతనే కలుపుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ పులుసు అయితే తీసుకున్నాను. నేను పులుసు అయితే పోస్తున్నాను. ఇక్కడ దగ్గరకు వచ్చి పోయి కాబట్టి మనకి ఇంకా తక్కువ అవుతుంది. మనం కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. అది మనకి గుజ్జు బాగా కావాలి కదా, అన్నంలోకి అయితే మంచిగా ఉంటుంది. ఫిష్ అనేది మునగాలి, ఇట్లా ఇంకా మునిగితే మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. నేను ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ చివరిలో కొత్తిమీర, ఇది మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొత్తిమీర అయితే ఏం అభ్యంతరం లేదు. ఇక్కడైతే వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా అబ్బాయి వచ్చాడు. డాడీ హాయ్ చెప్పు. బాయ్ చెప్పు నాన్న. హాయ్ అని ఫ్లైంగ్ కిసి. హాయ్ అని మమ్మీకి ఫ్లైంగ్ కిసి. డాడీ హాయ్ అని మమ్మీకి ఫ్లైంగ్ కిసి. అది డాడీ మమ్మీకి ఫ్లైంగ్ కిసి అమ్మ. మమ్మీకి